కాంగ్రెస్ హయాంలో అడుగడుగునా రైతులకు అన్యాయమే జరుగుతుంది. జడ్చర్ల బాదేపల్లి పిఎస్సిఎస్ సిబ్బంది మొక్కజొన్న కొనుగోలులో చేతివాటంతో రైతులను నిండా ముంచారు. అమ్మిన మొక్కజొన్నకు వచ్చిన అమౌంట్కి తేడా ఉండడంతో రైతులు షాకుకు గురయ్యారు. కొనుగోలు సమయంలో తరుగు తూకం అంటూ కొర్రీలు పెట్టి మళ్లీ నిధులు జమ సమయంలో కూడా కోతలేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో రైతుకు 10 నుంచి 50,000 రూపాయల వరకు కోత విధించడంలో చైర్మన్ సుదర్శన్ గౌడ్ పాత్ర ఉన్నట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జడ్చర్ల బాదేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలులో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పిఎస్సిఎస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్నను పక్కదారి పట్టించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నకు వచ్చిన అమౌంట్కు తేడా ఉండటంతో అనుమానాలకు బలం చేకూరినట్లయింది. ఒక్కో రైతుకి 10,000 నుండి 50,000 వరకు నిధుల జమలో తేడా వచ్చినట్లుగా తెలుస్తోంది. మొక్కజొన్న అమ్మిన డబ్బులు క్రెడిట్ కావడంతో మెసేజ్లు చూసుకుని రైతులు బిత్తరపోయారు. కష్టపడి సాగు చేసిన మొక్కజొన్నను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద నెలల తరబడి నిరీక్షించారు. తీరా అమ్ముకున్న 2 నెలల తర్వాత జమ చేయాల్సిన డబ్బులో కోత విధించడంతో రైతులు తెల్లమొహం వేశారు. అయితే గత రబీ సీజన్లో మన గంగాపూర్ మార్కెట్ దగ్గర మక్కలు అమ్మినామన్న. నాది 550 బస్తాలు అమ్మింటి. అంటే ఇంచుమించుగా 550 బస్తాలు అమ్మినప్పుడు అమ్ముకునేటప్పుడు కూడా చాలా రకరకాల నష్టాలు అయినాయి మాకు. సంచులు ఎత్తడంప్పుడు కానీ, సంచులు కొనుగోలు కానీ, హమాలియోలు అని చెప్పని, ట్రాన్స్పోర్ట్ అని చెప్పని మాతో అన్ని రకాల ఛార్జీలు వసూలు చేసారు. దీనికి తోడు మా మక్కల మాయిస్చరు కేవలం 7-8 వచ్చేంత వరకు దాన్ని ఆరబెట్టినాం. అంతా ఆరబెట్టి అన్న ఎత్తంగా చూడంగా ఇప్పుడు తీరా చూస్తే మాకు ఇంచుమించుగా 9 నుంచి 9,500 రూపాయలు కట్ అయినాయి. ఎందుకు కట్ అయినాయి చెప్పి మార్కెట్ వాళ్ళని అడిగితే అది మాకు సంబంధం లేదు, పిఎస్సిఎస్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఎత్తిరో వాళ్ళకి తెలుసని వాళ్ళైతే దాటవైతే ధోరణిలో సమాధానం చెప్తున్నారు. మేము ఇప్పుడు ఎవరిని అడగాలి? మాకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు? అధికారులను అడిగితే వాళ్ళే తప్పించుకునే ధోరణి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటారు, రైతుల లోకానికి ఆదుకుంటారు అంటే ఆదుకునే పరిస్థితులు దేవుడు ఎరుగు. బాదేపల్లి పిఎస్సిఎస్ సిబ్బంది కొనుగోలు సమయంలో తరుగు తూకమంటూ కొర్రీలు పెట్టి అమౌంట్ వేసే సమయంలో మళ్లీ కటింగ్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ట్రక్ షీట్ ప్రకారం డబ్బులు వేయకుండా కట్ చేసి పేమెంట్ వేయడంపై రైతులు మండిపడుతున్నారు. బాదేపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో 1,50,000 బస్తాల మొక్కజొన్నను ఏప్రిల్ మే నెలలో కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి డబ్బును తాజాగా రైతుల ఖాతాలలో జమ చేస్తోంది పిఎస్సిఎస్. బ్యాంకు నుండి వచ్చిన మెసేజ్లు, ఖాతా వివరాలు చెక్ చేసుకున్న రైతులకు నిరాశ ఎదురైంది. అధికారులు రైతులకు జమ చేసిన బిల్లుల తగ్గింపు ప్రకారం లెక్కలు చూస్తే దాదాపు 1 క్వింటాల్కు 2 కిలోల నుండి 8 కిలోల వరకు తరుగు తీసినట్టుగా తెలుస్తోంది. రోజుల తరబడి మొక్కజొన్నను ఆరబోసి తేమ లేకుండా నిబంధన ప్రకారం విక్రయించామని, తీరా పేమెంట్ చెల్లింపు సమయంలో మళ్లీ తరుగుదల తీయటం ఏమిటో తమకు అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం వ్యవసాయ ప్రయాసాలకు ఓర్చి పండించిన పంటకు మద్దతు ధర దక్కించుకోవడానికి అష్టకష్టాలు పడ్డామంటున్నారు. ఒక్కో రైతు వద్ద కనీసం 10,000కు పైగా కోత విధించడం ఏమిటని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. సొసైటీలో మక్కలు పిఎస్సిఎస్ దాంట్లో మక్కలు అమ్మిన మక్కలు 2 నెలలు ఆడ ఇబ్బంది పడకుండా మక్కలు అమ్మినాము. 2 నెలల్లో ఈరోజు కొంటాం రేపు కొంటామని చాలా ఇబ్బంది పెట్టారు. బాడదానికి మేమే కొన్నాం. మేము కొన్న బాడదానికి డబ్బులు చెల్లిస్తామని ఆ డబ్బులు చెల్లించలేదు. ట్రాక్టర్ కిరాయి మేమే పెట్టుకున్నాం, లేబర్ కిరాయి మేమే పెట్టుకున్నాము. అవన్నీ పెట్టుకొని ఇబ్బంది పడి 2 నెలలు వెయిటింగ్ చేసి మార్కెట్లో మక్కలు అమ్మినాము. నేను గంగపూర్ మార్కెట్లో 402 బస్తాలు వచ్చేసి 204 బస్తాలు మక్కలు అమ్మాను. దానికి వచ్చేసి మొత్తం ఛార్జీలు అన్నీ మా దగ్గరే పెట్టించుకున్నారు. ఎత్తేటప్పుడు లోడ్ చేసేటప్పుడు మేము ఉండి అడిగినాము, సెటిల్ వేస్తే అమౌంట్ పడుతుంది అంటే ఏం లేదు, మీకు ఏం కట్ కావు, అమౌంట్ పడుతుంది అన్నారు. తీరకు వచ్చేసి 3 నెలల తర్వాత పేమెంట్ కొట్టి మొత్తం వచ్చేసి 4 బస్తాలు వచ్చేసి కట్ చేసుకున్నారు అన్ని బోంగా. అంటే ఈ మొత్తం వచ్చేసి మాకు 4,800 రూపాయలు లాసు. అవి ఒక 10,000 రూపాయలు అట్లా ఖర్చు అయింది మాకు మక్కలు ఎత్తడానికి, వాళ్ళకి నార్మల్ అమ్మాలి కాక. ఇప్పుడు అడిగితే డిఎంఓ అంటుంది మాకు సంబంధం లేదు, మీరు కలెక్టర్ దగ్గర పోతారా ఏడికి పోతారా అని మాట్లాడుతుంది ఆమె. యాదగిరి దగ్గరికి పోతే మేము మాట్లాడతాం తర్వాత అనే కాడికి మాట్లాడుతుండు. ఈ మొత్తం మొక్కజొన్న కొనుగోలు వ్యవహారంలో ₹1 కోటి వరకు సుదర్శన్ గౌడ్ అవినీతి పాల్పడినట్లు సమాచారం. రైతులకు రావాల్సిన డబ్బులను తరుగు పేరుతో కట్ చేసి ఆ డబ్బులను వేరే వాళ్ళ అకౌంట్లోకి జమ చేశారని ఆరోపిస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలుపై కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.
కొనుగోలు చేసిన తర్వాత వే బ్రిడ్జ్ గోదాంలకు తరలించే సమయంలో కొందరు అక్రమార్కులు చేతివాటాన్ని ప్రదర్శించారని బస్తాలను పక్కదారి మళ్లించి వాటిని కవర్ చేసేందుకు తమ తూకాల్లో తరుగు పేరుతో కోత పెట్టారని అనుమానిస్తున్నారు. తమకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళనలు చేపడతామన్నారు రైతులు.